లోయర్ క్లాస్‌లే కదా అని బిట్స్ వదిలేస్తున్నారండి. అయితే కంపల్సరీగా ఈ వీడియో మీకోసమే. ఫోర్త్ క్లాస్ మొత్తం బిట్స్ అన్నీ ఇందులో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ మినీ ఎడ్యుకేషనల్ ట్యుటోరియల్. హలో అండి. ఈరోజు మనం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ నుండి అన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. నేను కూడా డిఎస్సి అభ్యర్థిని. నేను చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఒక బుక్‌లో రాసుకున్నానండి. ఇది తప్పించి వేరే ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు వేరే ఏమీ ఉండవు. మ్యాక్సిమం దీన్ని దాటైతే నాకు ఏమి అనిపించలేదు. నాకు అనిపించినవన్నీ రాశాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కుటుంబం లెసన్ కూడా చిన్నదే కదండి. దీంట్లో కొంచెం ఇప్పుడు చిన్న కుటుంబం పెద్ద కుటుంబం గురించి ఇచ్చాడు. తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. నెక్స్ట్ నాయనమ్మ తాతయ్య తల్లిదండ్రులు పెద్దనాన్న పెద్దమ్మ అక్క చెల్లెలతో కూడిన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ దాంట్లో అంతకు మించి బిట్స్ ఏమి లేవండి. నెక్స్ట్ రెండో లెసన్ వచ్చి హరిత ప్రపంచం. ఈ లెసన్లో మనకి ఇవి ఏ ఏ ప్రాంతాల్లో ఏ మొక్కలు పెరుగుతాయో దాని గురించి ఇచ్చాడు. ఇవి మనకి ఉదాహరణలు అడగొచ్చు, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. దీంట్లో మైదాన ప్రాంతంలో పెరిగే మొక్కలు మర్రి రావి మామిడి చింత బ్లాక్బెర్రీ. నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు పైన్ ఓక్. ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు బ్రహ్మజముడు నాగజముడు. నెక్స్ట్ ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాల్లో నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయని ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ నీటిపై తేలే మొక్కలండి. ఇవి డక్వీడు గుర్రపు డెక్క. తర్వాత కలువ తామర మొక్కలు వేర్లు చెరువు సరస్సుల అడుగు భాగంలోనికి పాతుకొని ఉంటాయి. నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా టేప్ గ్రాస్. నెక్స్ట్ బురద చిత్తడి నేలలో పెరిగే మొక్కలకు ఉదాహరణ మడ చెట్లండి. నేలకు పైన పెరిగే భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని, నేల లోపల పెరిగే భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు. అదేవిధంగా కొన్ని మొక్కలు వేర్లలో ఆహారాన్ని దాచుకుంటాయి. వాటికి ఉదాహరణలు ఏంటో ఇచ్చాడు. క్యారెట్ బీట్రూట్ ముల్లంగి. నెక్స్ట్ మొక్కల్లో వేర్లు రెండు రకాలండి. ఇవి తల్లి వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ అని రెండు రకాలుగా ఉంటాయి. తల్లి వేరు ప్రధాన వేరును కలిగి ఉంటుంది. ఇది నేలలోకి లోతుగా చొచ్చుకొని పోతుంది. ప్రధాన వేరుకి ఇరువైపులా సన్నని వేర్లు ఉంటాయి. ఇలా ఉండే చెట్లు ఏమేంటంటే ఎగ్జాంపుల్స్ వేప చింత మొదలైనవి. అదేవిధంగా గుబురు లేదా పీచు వేర్లు గుబురుగా పెరుగుతాయండి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న చిన్న వేర్లు గుత్తులుగా పెరుగుతాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ వరి జొన్న మొక్కజొన్న మొదలైనవి. వీటి మొక్కల వేర్లు మృదువుగా ఉంటాయి. స్పాంజీ లాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి అన్నమాట. వేర్లు సాధారణంగా ఏ కలర్లో ఉంటాయండి? బూడిద వర్ణంలో ఉంటాయి. నెక్స్ట్ వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను దుస్తులు ఉంచే అల్మరాల్లోను మంచి వాసన కోసం ఉపయోగించే వేర్లు ఏంటంటే వట్టి వేర్లు. సువాసన తైలాల్లోనూ దోమలను తరిమే పదార్థాల్లోనూ ఉపయోగించే వేర్లు నిమ్మగడ్డి వేర్లు. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఆకర్షక పత్రం అంటారు. నెక్స్ట్ ఔషధ తయారీలో ఉపయోగించే పుష్పాలు మందార వేప తులసి అండి. సెంట్లు సౌందర్య తైలాల తయారీలో ఉపయోగించే పుష్పాలు గులాబీ మల్లె లిల్లీ లావెండర్. ఆహారంగా తీసుకునే పువ్వు ఏంటంటే కాలీఫ్లవర్. విత్తనాలు లేని పండ్లను ఏ సాంకేతిక ద్వారా పండిస్తున్నారు? సంకరీకరణ పద్ధతి. విటమిన్లు ఖనిజ లవణాలను మనకు అందించే అద్భుత వనరులు పండ్లు. పీచు పదార్థాన్ని ఎక్కువగా కలిగి ఉండేవి ఏంటంటే పండ్లు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటగా ఉగాది పచ్చడి ప్రసిద్ధి. నెక్స్ట్ ఔషధ విలువలు కలిగిన ఫలాలు నిమ్మ ఉసిరి. వెంట్రుకలను శుభ్రపరచడానికి ఉపయోగించే ఫలాలు ఏంటంటే కుంకుడు శీకాకాయ. నెక్స్ట్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులండి. దీనిలో గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను స్వెటర్లు కోట్ల తయారీలో వాడతారు. ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపిస్తాయో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అటువంటి జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వీటిని శిశుోత్పాదకాలు అంటారు. వీటిని క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులని కూడా అంటారండి. ఏ జంతువులైతే వేటి చెవులైతే బయటకు కనిపించవో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉండవో అటువంటి జంతువులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని అండోత్పాదకాలు అంటారు. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. నెక్స్ట్ శాకాహారులు. పదునైన కొరికే దంతాలు బలమైన నమిలే దంతాలు ఉంటాయి. ఉదాహరణకు గేదె మేక జింక
గుర్రం. మాంసాహారులకి పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ పిల్లి, కుక్క, సింహం. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయి. ఇవి గ్రద్ద, రాబందు. ఉభయాహారులు పదునైన కొరికే దంతాలు కలిగి ఉంటాయండి. ఎలుగుబంటి. పక్షుల యొక్క ముక్కులు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. ముక్కులు పక్షుల యొక్క దవడలండి. పక్షులు ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి వాటి కాలిగోళ్ళను ఉపయోగిస్తాయి. పాదం కాలిగోళ్ళ ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, పక్షులు గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్ళను కట్టుకుంటాయి. సాధారణంగా మగ పక్షులేమో గూళ్ళను కడతాయి, ఆడపక్షులు గూళ్ళలో గుడ్లను పెడతాయి. నెక్స్ట్, కాకి చిన్న కొమ్మలు, ఎండుటాకులతో గూడు నిర్మించుకుంటుంది. గిజిగాడు గడ్డి, ఆకులు, కొమ్మలు, వేర్లతో నిర్మించుకుంటాడు. టైలర్ బర్డ్ చెట్ల ఆకులను అల్లికతో నిర్మించుకుంటుందండి గూడు. నెక్స్ట్, పక్షుల గుంపు ఆకాశంలో వి ఆకారంలో ఎగురుతుంది. పక్షులు సుదూర దూరాలకు వెళ్ళేటప్పుడు వాటిని శక్తిని కోల్పోకుండా ఉండడానికి ఈ ఆకారంలో ఎగురుతుందండి. నెక్స్ట్, చీమల కాలనీలో రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయండి. ఈ రసాయనం సహాయంతో ఒకదానిని ఆహారం సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు చీమలకు చేరవేస్తాయి అన్నమాట. అడవిలో 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో సమూహాలుగా వెళ్తుంటాయి. వయసులో పెద్ద ఏనుగేమో గుంపుకు నాయకత్వం వహిస్తుంటే ఈ విధమైన ప్రవర్తనను ఏనుగులకు రక్షణనిస్తుందన్నమాట. దాని తర్వాత లెసన్ వచ్చి జ్ఞానేంద్రియాలు. దీనిలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్: మస్క లేదా దేదీప్యమైన కాంతి కళ్ళకు చాలా హానికరం. నెక్స్ట్, చదివే సమయంలో కంటికి పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం 30 సెంటీమీటర్లు. కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ వీక్షించాలి. అందులో ఉపయోగించే లిపి బ్రెయిలీ లిపి. లూయిస్ బ్రెయిలీ దీన్ని కనుగొన్నారు. ఈగలు 5 కళ్ళను కలిగి ఉన్నాయి. మంచి కనుదృష్టి కలిగి ఉన్న పక్షులు గ్రద్ద, రాబందు, డేగ. చీకటిలో కూడా చూడగలిగేది గుడ్లగూబ. పిల్లులు కుక్కలకు బాగా సున్నితమైన శ్రోణశక్తి ఉంటుంది. శ్రోణశక్తి అంటే వాసన శక్తి అనమాట అండి. నెక్స్ట్, స్నిఫర్ కుక్కలను నేరస్తులను గుర్తించడం కోసం దాచి ఉంచిన బాంబులు ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసు వారు డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. అంటే డాగ్ స్క్వాడ్గా వేటిని ఉపయోగిస్తారంటే స్నిఫర్ కుక్కలు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుంచి నీటి జాడని గుర్తించగలవు. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. PWD 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు. సుధా చంద్రన్ నర్తకి. రవీంద్ర జైన్ అంధత్వం, గాయకుడండి ఈయన. హెలెన్ కెల్లర్ మూగ, అంధత్వం కలిగిన ఆవిడ. నెక్స్ట్, మనం తినే ఆహారం. తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచుతారు. కాయగూరలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలో నిల్వ ఉంచుతారు. దీన్ని ఫ్రీజింగ్ అంటారు. పండ్లు, కూరగాయలు, ఆకులు పచ్చళ్ళుగా చేసి నిల్వ ఉంచుతారు. అంతేనండి, అంతకుమించి ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో కనిపించలేదు. నెక్స్ట్, నీరు లెసన్. యతలవంక చెరువు, చిత్తూరు జిల్లా, పొంగనూరు మండలం, నీటిగుంటపల్లి. నెక్స్ట్, బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఎక్కడ, ఏ జిల్లాలో ఉన్నాయంటే అనంతపురం జిల్లా. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. అక్కడితో లెసన్ క్లోజ్. నెక్స్ట్, వారి సేవలు మనకు విలువైనవి లెసన్ అండి. దీనిలో నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని ఏమంటారంటే వృత్తి అంటారు. ఈ లెసన్లో మనకు బెజవాడ వెల్సన్ గురించి ఇచ్చారండి. ఆయన గురించి తెలుసుకుంటే సరిపోతుంది. మెగాసెస్ అవార్డు గ్రహీత ఈయన. సామాజిక ఉద్యమకారుడు. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసి పారిశుధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి కృషి చేశారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుడి కుమారుడు అదే వృత్తి చేపట్టవలసిన అవసరం లేదు, వారికి స్వేచ్ఛను, సమాన అవకాశాలను ఇవ్వాలని ఆయన చెప్పారు. అంతేనండి. నెక్స్ట్ లెసన్ రవాణా. ఈ లెసన్లో కొండ ప్రాంతాల్లో వస్తు రవాణా కొరకు గాడిద గుర్రాలను ఉపయోగిస్తారు. ఏపీలో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో రోప్వేలను కూడా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్,
అడవులలో వృద్ధులను రోగులను దేనిలో మోసుకెళ్తారంటే డోలీలండి. ఇది ముఖ్యమైన పాయింట్ గమనించండి. ఎడారిలో ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె. దీనిని ఎడారి ఓడ అంటారు. ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ధ్రువ ప్రాంతాలలో రవాణా సాధనం ఏంటంటే కుక్కలు లాగే స్లెడ్జ్లు. మన దేశంలో హిమాలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ ప్రజలు జడల బర్రె, డోలీలు, స్లెడ్జ్లను ప్రయాణం కొరకు వాడుతారు. దాల్ సరస్సు ఎక్కడుందంటే కాశ్మీర్లో. నీటిలో పడవలు రవాణా సాధనాలు. నెక్స్ట్ సమాచార ప్రసారం లెసన్ అండి. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్: పోస్ట్ కార్డ్ కలర్ ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగు. దేశవ్యాప్తంగా ప్రతి పోస్ట్ ఆఫీస్కు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీనిని పిన్ కోడ్ అంటారు. పిన్ కోడ్ దీని యొక్క అబ్రివేషన్ పోస్టల్ ఇండెక్స్ నంబర్. నెక్స్ట్ లెసన్ వచ్చి చూసి వద్దామండి. దీంట్లో బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధ పూర్ణిమ అని ప్రాముఖ్యం చెందింది. నెక్స్ట్ సిక్కులు ప్రధాన పండుగ గురునానక్ జయంతి. దీనిని గురుపరబ్గా పిలుచుకుంటారు. ఉత్తరాంధ్రలో గిరిజనులు జరిపే ప్రధాన జాతర మోదుకొండమ్మ జాతర, పాడేరు గల మోదుగల గ్రామంలో. నెక్స్ట్ ఏపీలో చారిత్రక ప్రదేశాలు. ఈ మొత్తం ఈవీఎస్ 4th క్లాస్ ఈవీఎస్ మొత్తం అందరికీ ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఈ లెసన్లో ఉన్న బిట్స్ చాలా వరకు వస్తాయి మనకి. జాగ్రత్తగా గమనించండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నేను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతుండండి. కామెంట్ చేయండి ఎటువంటి వీడియోలు కావాలో మీకు చేసి పెడతాను. నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఏపీలో చారిత్రక ప్రదేశాలు శ్రీ సత్యసాయి జిల్లా అండి. దీనిలో లేపాక్షి ఇంపార్టెంట్. ఇచ్చట వీరభద్రుని గుడి ఉన్నది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద వీరన్నలు ఈ గుడి కట్టించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఉన్నది. దీనిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి. ఇక్కడ సిద్ధవటం కోట ఫేమస్ అనమాట. ఇది పెన్నా నది ఒడ్డున గలదు. దీనిని క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. నెక్స్ట్ తిరుపతి జిల్లా. ఇక్కడ చంద్రగిరి కోట ఫేమస్. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల అధీనంలో కట్టబడింది. కోటలో రాజ్మహల్, రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం గొప్ప విషయం. నెక్స్ట్ కర్నూలు జిల్లా. ఇక్కడ రోళ్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం అండి. ఇక్కడ బట్టమేక పెట్టకు ఈ ప్రదేశం ఆవాసం అన్నమాట. ఒక్కొక్క జిల్లాకి ఈ ఫేమస్ అనేది ఇక్కడ ఉంటుందండి. మనకి ఈ లెసన్ అనేది బాగా చదవాలి. ఖచ్చితంగా దీంట్లోంచి అయితే గ్యారంటీగా బిట్స్ అయితే పడతాయి. బాగా కన్ఫ్యూజ్ అయిపోయే చాప్టర్ కూడానండి ఇది, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇది రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా ఇక్కడి నుండి అంతరిక్షంలోకి పంపుతారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగ్ పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీస్ దేశస్థులైన మార్కో పోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహాలు, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. నెక్స్ట్ పల్నాడు జిల్లా అమరావతి స్తూపానికి ఫేమస్ అండి. అమరావతి స్తూపం శిథిలావస్థకు చెందిన బౌద్ధ స్తూపం. అమరావతి, ధరణికోట ఈ రెండు ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనుల బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ జిల్లా. ఇది కొండపల్లి కోటకు ప్రసిద్ధి. ఇది విజయవాడకు దగ్గరలో ఉన్నది. ముస్నూరు నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముస్నూరు నాయకుల పతనం తర్వాత కొండవీడి రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. తర్వాత వచ్చి ఏలూరు జిల్లా. కొల్లేరు సరస్సు ఇక్కడ ప్రసిద్ధి. భారత్లో మంచినీటి సరస్సులలో కొల్లేరు సరస్సు ఒకటి. గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉన్నది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు.
ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టాక్ అను వలస పక్షులు సంరక్షణ కేంద్రం. దీని తర్వాత కాకినాడ జిల్లా కోరింగ. ఇక్కడ కోరింగ ఫేమస్. భారత్లో మడ అడవులలో 2వ పెద్దదండి కోరింగ. ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు, 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం. ఈ మడ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటంటే సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం అనమాట. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ బొర్రా గుహలండి. విశాఖలో అరకు లోయలోని అనంతగిరి కొండల్లో బొర్రా గుహలు ఉన్నాయి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గుహలు భారత్లో లోతైన పెద్ద గుహలలో ఒకటి. ఈ బొర్రా గుహలు సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది కారణంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ విజయనగరం జిల్లా అండి. విజయనగరం జిల్లా బొబ్బిలికోటకు ప్రసిద్ధి. 19వ శతాబ్ది కాలంలో ఇది బొబ్బిలిలో నిర్మించబడింది. 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో మట్టికోట నాశనమైంది. తరువాత అదే పేరుతో తిరిగి నిర్మించబడింది. ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన ప్రసిద్ధ వడ్రంగులు సర్వసిద్ధ వడ్రంగులు ప్రసిద్ధి పొందిన బొబ్బిలి వీణను తయారు చేశారు. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం. ఇక్కడ తేలినీలాపురం, తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళంలో ఉన్నాయండి. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్లు సైబీరియా నుండి ఇక్కడకు సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయన్నమాట. ఇది ప్రతి జిల్లా కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ లెసన్ మనం ఎక్కడ ఉన్నాం. ఓన్లీ మీరు ఈ బిట్లో ఒకటి చూసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీరు వేరే బుక్ తినవసరం లేదు. మ్యాక్సిమం బిట్స్ నేను ఇందులో రాశాను. ఆ రాసిన బిట్స్ నేను మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుందని నేను వీడియో చేస్తున్నాను. జస్ట్ మీరు ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేస్తే సరిపోతుంది. ఒక్కసారి మీరు అందరూ చదివేసే ఉంటారు కాబట్టి జస్ట్ ఒకసారి రివిజన్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట. మనం ఏ పని చేసుకున్నా కానీ జస్ట్ ఒక్కసారి చెవిలో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కసారి ఇలా వినేయండి, సరిపోతుంది. మ్యాక్సిమం అంతా ఈ 10th లెసన్లోనే ఉంటాయండి పాయింట్స్ అన్నీ. అది జాగ్రత్తగా దృష్టి పెట్టండి. నెక్స్ట్ మనం ఎక్కడ ఉన్నాం లెసన్. ఇందులో భారతదేశ రాజధాని ఇచ్చాడు. దాని తర్వాత ఈ రాష్ట్రాలు రాజధానులు ఇచ్చాడు. ఈ రాష్ట్రాలు రాజధానులు మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇదంతా అవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చూడండి. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారత విస్తీర్ణ పరంగా 7వ స్థానాన్ని, జనాభా పరంగా 2వ స్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్రాలు రాజధానులు ఒకసారి అలా లుక్ వేయండి, సరిపోతుంది. ఆల్రెడీ తెలిసిందే కదా మనకు. అంతేనండి. లాస్ట్లో ఒక పాయింట్, నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉండడాన్ని నక్షత్ర కూటమి అని అంటారు, లేదా నక్షత్ర రాశి అని అంటారు. చంద్రుడు పూర్తిగా కనిపించే రోజున పౌర్ణమి అని, చంద్రుడు కనిపించిన రోజున అమావాస్య అని అంటారు. అంతేనండి. ఇంతకు మించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇంకా 4th క్లాస్ ఈవీఎస్లో వేరే ఏమీ లేవు. ఈ ఒక్క 20 మినిట్స్ మీరు కేటాయించి ఈ వీడియో చూస్తే మీకు ఓవరాల్గా ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోద్ది. వేరే ఇంపార్టెంట్ బిట్స్ ఏమీ లేవు. నేను మ్యాక్సిమం రాసేసాను. ఇందులోని చిన్న పాఠాలే కదా ఇవి, చిన్న తరగతులే కదా, మనకు అన్నీ తెలిసే ఉంటాయి అనుకోవడం కొంచెం మనకి ఇక్కడే బిట్ మిస్ అయిపోతుందండి. జాగ్రత్తగా గమనించి మనం ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. వరుసగా అన్నీ అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి అలా తిరిగేస్తే మనకి రివిజన్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.